ఒకవైపున కాంగ్రెస్ పార్టీ హయాంలో విజయ్ మాల్యాకి లోన్స్ ఇచ్చారు. చివరికి ఆయన ఆ లోన్లతోనే వ్యాపారాలు చేశాడు. విచ్చలవిడిగా విలాసవంతంగా జీవించాడు. మోడళ్లతో డాన్సులు, గీన్సులు ఇయన్నీ చేసేవాడు. అతని విలాసవంతమైన జీవితమే చాలా మందికి కడుపు మండిపోయేది. అతను ఆ తర్వాతన ఐపీ పెట్టే పరిస్థితొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2004 ఎన్నికలకి కరెక్ట్‌గా నెలన్నర ముందు రూ. 500,00,00,000 డబ్బులిచ్చింది అయి సర్దుకోవడానికి. మళ్ళీ అప్పు మీద అప్పు. అంతా తీసుకున్నాక మోడీ వచ్చాక కక్కిస్తాడని తెలిసి దేశం విడిచి పారిపోయాడు. చూసారా విజయ్ మాల్యా పారిపోయాడని తప్పుడు ప్రచారం చేశారు గానీ, వాడికి అంత లోన్ ఇచ్చింది, ఆడికి ఇవ్వలేనప్పుడు తెలిసి కూడా ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని మోడీ మీదకి దోసేశారు. వ్యాపార పారిశ్రామికవేత్తలు అప్పు తీసుకున్నోడు విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదని మోడీ ఏమి బోర్డు పెట్టలేడు, ఎయిర్‌పోర్ట్‌లో ఆపలేడు. అట్టయితే ఎవడు ఏ వ్యాపారవేత్త, ఏ పారిశ్రామికవేత్త ఎవడు ఇక్కడ ఉండడు. కాబట్టి ఆడు పోయాడు. పోయాక ఆడికి మోడీ అయితే చొక్కా ఇప్పుతాడని భయపడి ఆగిపోయాడు. అప్పుడేంటని తెలుసుకుంటే వాడు చేసిన తప్పు ఆనాడు ఏం జరిగిందన్నది తేలింది. అలాగని వదిలిపెట్టాడా మోడీ? వాడి దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేశాడు. ఆస్తులు రాబట్టారు. చివరికి ఇప్పుడు వాడు ఏడుస్తున్నది ఏందయ్యా అంటే, వీళ్ళందరూనేమో మోడీ విజయ్ మాల్యాకి లైఫ్ ఇచ్చారంటే, విజయ్ మాల్యానేమో నేను తీసుకున్న అప్పు కంటే నా దగ్గర నుంచి ఎక్కువ నొక్కేశారు బాబు అంటూ కోర్టుకెక్కినటువంటి అంశం. నాకు బ్యాంకులు ఇచ్చిన రుణం కన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేయాలంటూ విజయ్ మాల్యా ఇప్పుడు కోర్టుకెక్కాడు. కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ ఆధీనంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో తను తన కంపెనీ తీసుకున్న రుణాల్లో బకాయిల వివరాలను బ్యాంకులు విడుదల చేయాలని చెప్పి అడిగాడు. ఈ వ్యాజ్యం జస్టిస్ కన్నిగంటి లలిత ధర్మాసనం ముందుకి మంగళవారం విచారణకు వచ్చింది. తన నుంచి 10,000 కోట్లు వసూలు చేశామని రుణ వసూలు ట్రిబ్యునల్ నివేదికిస్తే, కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం 14,000 కోట్లు వసూలు చేశామని లోక్సభలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. చెల్లించిన రుణానికి కూడా మళ్లీ వడ్డీ వేస్తున్నట్టు ఉందని మాల్యా తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసి తదుపరి విచారణకు న్యాయమూర్తి వాయిదా వేశారు.